ఒక్క నిమిషం సార్, ఇంతవరకు మీరు ఎస్పీగా ఏఎస్పీగా పనిచేసినప్పుడు ఆర్ ఎస్పీగాను డిఐజీగా ముఖ్యమంత్రులు ఎవరు, వాళ్ళతో మీ ఇంటరాక్షన్ ఎట్లా ఉంది, వాళ్ళ పర్సనాలిటీస్ గురించి కొంత మాట్లాడగలిగితే. ఒక్కటేంటంటే సంజీవ్ రెడ్డి గారు నా చిన్నప్పటి నుంచి నేను ఎత్తుకొని తిప్పిన వారు చిన్నప్పుడు అంటే మా ఇంటికి వస్తే ప్రభు అనే పిలుస్తారు వాళ్ళంతా. ఆయన సీఎంగాను నేను ఎక్కడ దూరంగా ఉన్నాను. తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చారు. బ్రహ్మానంద రెడ్డి గారు హ్యాడ్ ఎ లైకింగ్ ఫర్ మీ. బ్రహ్మానంద రెడ్డి గారే నన్ను అక్కడ అంతా పోస్టింగ్ చేసింది కూడా. బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చారు. బ్రహ్మానంద రెడ్డి గారు తర్వాత పివి నరసింహారావు గారు షార్ట్. అప్పుడు కూడా నేను ఇక్కడ లేరు, అక్కడికి వెళ్ళిపోయాను కదా. ఐ వాజ్ నాట్ హియర్. సో ఆయన ఎలక్షన్ అవగానే విత్ ఇన్ అబౌట్ 15 days ఐ వాజ్ షిఫ్టెడ్ టు శ్రీకాకుళం. దెన్ జలగం వెంగళరావు గారు కదా ఆ పైన వచ్చింది. వెంగళరావు గారితో పనిచేయటం ఎట్లా ఉండింది? వెంగళరావు గారికి ఆనెస్ట్లీ హీ హ్యాడ్ ఏ గ్రేట్ లైకింగ్ ఫర్ మీ. హీ ట్రస్టెడ్ మీ అలాట్. ఆయనే మళ్ళీ ఆర్టీసీకి తప్పకుండా రావాలని ఆయన పిలిపించారు ఆర్టీసీకి, సక్సీడింగ్ అజిత్ సింగ్. అక్కడ వేశారు. ఫస్ట్ యాజ్ ద ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ టు గో దేర్. లేటర్ ఆన్ అదర్స్ ఉన్నారు అనుకో. జిఎం అన్నారు. జిఎంఆ ఎండియా? అప్పుడు ఎండి జిఎం అనే అన్నారు. తర్వాత ఇట్ వాస్ చేంజ్ టు ఎండి, బీసీ అండ్ ఎండి అని తర్వాత వచ్చింది. నాకు అన్న టైంలో లేదు అది. నేను విన్నది గుంటూరులో మీరు చేసిన యాంటీ నక్సలైట్ యాక్టివిటీకి ఇంప్రెస్ అయ్యి వెంగళరావు గారు మిమ్మల్ని ఏపీఎస్ఆర్టీసీలో వేశారని ఎవరు నాకు చెప్పారు. అది కరెక్టేనా? దే పర్హాప్స్ డిడ్ నాట్ వాంట్ రిస్క్. ఇట్ వాజ్ రిస్కీ అనుకున్నారు. ఎందుకంటే దాని ఎఫెక్ట్ తర్వాత వచ్చింది, అప్పుడు రాలేదు. దాని ఎఫెక్ట్ తర్వాత ఎప్పుడు వచ్చిందంటే, తర్వాత నేను ఆర్టీసీలో ఉన్నప్పుడు ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు సిఎస్ రావు గారు కలెక్టర్, శేషగిరిరావు వాజ్ మై జనరల్ మేనేజర్. వీ వెంట్ టు ఓపెన్ ది ఎగ్జిబిషన్ బికాజ్ ఇట్ వాజ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వాజ్ గివన్. నో మినిస్టర్ వాజ్ కమింగ్ ఫర్ దట్ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ అక్కడికని పోయాం మేము. ఎగ్జిబిషన్ ఓపెనింగ్ అయిపోయి కూర్చున్నాము. మేము కూర్చుంటే సడన్లీ 5-6 bombs were thrown, but they were very crude bombs. What fell at my feet, nothing happened. It did not explode. సిఎస్ రావు గారికి మైనర్ ఇంజరీస్ అయినాయి, శేషగిరి రావుకి ఇంజరీస్ అయినాయి. లక్కీలీ ఫర్ అస్ nobody was that was not big enough to kill anybody. నాకు కాలిపోయింది, సాక్స్ కాలిపోయినాయి అంతే. ఆ రోజు బై ఛాన్స్ ఐ had wearing stockings. I had gone to UK to come to an agreement with Dunlops for tire factory, Mangalagiri tire factory. Right. It was approved also, but then later on it was abandoned. Mangalagiri tire factory కానీ అగ్రిమెంట్ ఎంబోయ్ చేసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత 3 daysకేమో పోయాను. ఇక్కడ మర్చిపోయి షాకింగ్స్ వేసుకున్నాం. అది బర్న్ అయిపోయినాయి ఊలన్నివి, అంతేగాని కాలేదు ఏమి. అంటే తర్వాత మాకేమో తెలిసిందంటే గుంటూరులో ఉన్నప్పుడు ఒకసారి రాత్రి వచ్చారు, అంతలో మీరు వెళ్ళిపోయారు తెలియదు అని అన్నారు. మేము అదే పెద్ద కథ మళ్ళీ తర్వాత అయింది. అట్లా అయింది, అందుకని సార్ అంటారు. కానీ బట్ ఇక్కడ వచ్చినప్పుడు కూడా డేంజర్ వచ్చింది, అది తర్వాత అయింది. ఇట్లాగా కొన్ని అవుతుంటాయి. ఆర్టీసీలో ఎన్నాళ్ళు ఉన్నారు? 3 years, 76 to 79. 76 to 79 ఐ వాజ్ ఇన్ ఆర్టీసీలో ఉన్నాను. ఆర్టీసీలో ఉన్నాక కేమ్ బ్యాక్ టు ది డిపార్ట్మెంట్. ఆర్టీసీలో మీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్? ఆర్టీసీలో వీ హ్యాడ్ వెరీ గుడ్ టైం. అంటే ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఇంజనీర్స్, బోత్ సివిల్ ఇంజనీర్ అండ్ మెకానికల్ ఇంజనీర్. ఆయన పార్టీ వాళ్ళంతా దే వర్ ట్రైన్డ్ ది బ్రిటిష్ టైమ్ ఇన్ నైజాం స్టేట్ రైల్వే. సో దే వర్ వెరీ సిస్టమాటిక్ ఇన్ దేర్ వర్క్. చాలా బాగుండేవాళ్ళు, బాగా మెయింటెనెన్స్ సిస్టమ్స్ చాలా బాగా జరిగాయి. తర్వాత అప్పుడు డీసెంట్రలైజ్ చేసాం. వి డీసెంట్రలైజ్ ది ఆర్టీసీ, మేకింగ్ ఇన్ టు జోన్స్, delegating powers to zonal managers, divisional managers and depot managers. And depot manager had full powers to see that buses run. So painanta supervision atla undedi. So and depot was declared as the profit center. Right. Every depot was given targets.
అండ్ దే డిడ్ వెల్, దే ఆల్సో గాట్ బోనస్. ఇది వర్కౌట్ చేయడానికి మేము అప్పుడు మాగాన్ సాగర్లో క్యాంప్ పెట్టుకొని 3 days డిస్కస్ చేసాం. 3 days డిస్కస్ చేసి కొనాకు ఒక ఆర్డర్ ఇచ్చాం. చాలా బాగా జరిగింది అప్పుడు. వీ హ్యాడ్ నో ప్రాబ్లమ్స్. వీ బిల్ట్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ బస్ స్టాండ్స్ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ డిపోస్. ఫర్ దిస్ విపి రామారావు గారు అప్పుడు ఉన్నారు, రెవెన్యూ సెక్రటరీగా అనుకుంటా. ఆయన మాట చెప్పారు. ఆయన అంతకుముందు ఆర్టీసీలో ఉన్నారు. సో ఆయన అన్నారు, మీకు ఇప్పుడు చాలా ఎక్కువ చోట్ల చేయాలి కదా, ఈ ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్ ఇవ్వాలి. సో లెట్ us అటాచ్ వన్ డెప్యూటీ కలెక్టర్ ఆన్ డెప్యుటేషన్ టు యూ విత్ పవర్స్. సో దే అటాచ్ 2 officers, వన్ ఫర్ తెలంగాణ, వన్ ఫర్ ఆంధ్ర ఏరియా. అప్పటికి ఈ లాస్ కొంచెం వేరే ఉంటాయేమో అని నోటీసెస్. సో వీ ఇష్యూడ్ నోటీస్ టు ఆల్ ప్లేసెస్ వేర్ వీ వాంటెడ్ టు, సో దట్ ద ల్యాండ్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ అస్. తెలంగాణలో ఏంటంటే రైల్వే స్టేషన్స్ దగ్గర ల్యాండ్ ఉండేది మాకు, బికాజ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎన్ఎస్ఆర్. సో అక్కడంతా కాదు, అక్కడ ఎక్కువ ఉండేది. అట్లాగా చాలా స్మూత్గా రన్ అయింది. అండ్ ఇట్ వాస్ గుడ్ అండ్ వీ స్టార్టెడ్ అర్నింగ్ ప్రాఫిట్. సో విపిసి విఠల్ గారు రెవెన్యూ ఫైనాన్స్ సెక్రటరీ, బీపీఆర్ విఠల్ గారు. బీపీఆర్ విఠల్ గారు అన్నారు, అయ్యా నీకు ఈ ప్రాఫిట్ ఇచ్చేస్తే ట్యాక్స్ పోతుంది, ఇన్కమ్ ట్యాక్స్ అని. నేను, సో వాట్ విల్ డూ ఈజ్ విల్ యాడ్ ఎ ట్యాక్స్ టు యూ. వాట్ ఈస్ ఓన్లీ దోస్ యూ గాట్ 6 buses ఆర్ మోర్, ఫ్లీట్ ఓనర్స్ విల్ బి ట్యాక్స్డ్. సో వన్ ఫ్లీట్ ఓనర్స్ ఆర్ ట్యాక్స్డ్ అంటే మీకే పడుతుంది, మేబీ 1 or 2, అంతకంటే లేదన్నారు. సో ఏం చేస్తామంటే ఆ డబ్బు మీకు ఇస్తాను యాజ్ అ గ్రాంట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టాండ్స్ అండ్. ఎంత షార్ప్ అంటే ఆయన తక్కువ అని చేశారు ఆయన. అందువల్ల మాకు ఫ్రీగా మా డబ్బు వచ్చింది, పనులు అయినాయి బాగా. అది వీ హ్యావ్ ఎ గుడ్ రికార్డ్ ఆఫ్ ఇట్. సో ఐ లెఫ్ట్ ఇట్. దెన్ అప్పుడు ఐ వాజ్ పోస్టెడ్ as DIG వైజాగ్. సో బై దెన్ అండ్ ఐ వాజ్ ఇన్ ఆర్టీసీ, మై పేరెంట్స్ హెడ్ జాయిన్డ్ మీ. అంతవరకు ఇంట్లో అనంతపూర్లోనే ఉన్నారు సిస్టర్. మై సిస్టర్ వాజ్ లెక్చరర్ అండ్ లేటర్ ప్రిన్సిపాల్ ఆఫ్ ది కాలేజ్. అక్కడ ఉండేవారు. మేము బలవంతం పెట్టి తీసుకొచ్చాం ఇక్కడ ఉన్నారు. సో 1980 అక్కడ బై దెన్ ఐ హెడ్ స్పెంట్ ఓన్లీ అబౌట్ 8 months ఆర్ సో. సడన్లీ నాకు నారాయణరావు గారు ఫోన్ చేసి, నువ్వు ఢిల్లీ వెళ్ళాలి అన్నారు. సార్ ఎక్కడ సార్ ఇప్పుడు ఢిల్లీ, ఇక్కడ ఇప్పుడే సెటిల్ అయ్యాము, పేరెంట్స్ ఉన్నారు, అంతా బాగుంది. నో రామకృష్ణయ్య వాంట్స్ యూ మస్ట్ హ్యావ్ హిమ్ దేర్. రామకృష్ణయ్య గారు సెక్రటరీ షిప్పింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్, మీదే నెల్లూరు జిల్లానే. అదే చాలా వండర్ఫుల్ పర్సన్. ఆయనే ఫోన్ చేశారు, ఏమయ్యా నువ్వు వచ్చి జాయిన్ అయిపోవాలి ఇక్కడ అన్నారు. సరే అన్నాను. నేను రిలీవ్ అయినాక గవర్నమెంట్ మారితే ఆయనేమో డిప్యూటీ గవర్నర్ ఆర్బీఐగా పోయారు. రానడే గారు వచ్చారు. రానడే ఫ్రమ్ మహారాష్ట్ర కాడర్. వాజ్ వెరీ ఫైన్ పర్సన్. అంటే ఇంత ఫ్రెండ్లీగా లేదు, ఈ వాజ్ ఎ వెరీ ఫైన్ పర్సన్. రానడే గారు వచ్చారు అక్కడ. సో ఐ వాజ్ 2 years ఐ వాజ్ ఇన్ ది ASRTU, అసోసియేషన్ ఆఫ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్. ఇది కూడా క్రియేటెడ్ బై రామకృష్ణయ్య గారు. చాలా వండర్ఫుల్గా చేశారు ఇది. కాజ్ ఈ సైడ్ ఇన్నున్నాయి, 30 కార్పొరేషన్స్ ఉన్నాయి. మీరు ఏం కొనాలన్నా ప్రతి ఒక్కరు టెండర్స్, ప్రతి ఒక్కరు తెప్పించుకోవాలి. ఒక రేట్ ఎక్కువ తక్కువ అంటే రేపు పొద్దున అబ్జెక్షన్ వస్తుంది. సో విల్ హ్యావ్ ఎ సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ ఆర్డరింగ్. వీ ఫిక్స్ ద రేట్, దే కెన్ ఆర్డర్ యాజ్ మెనీ యాజ్ దే వాంట్ అని అందరితో నెగోసియేషన్స్. ఆయన అప్పుడు ట్రాన్స్పోర్ట్ సెక్రటరీయా? హీ వాజ్ ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ వెన్ ద ఆర్డర్ వాజ్ ఇష్యూడ్. నేను పోయాక ఫ్యూ మంత్స్ ఉన్నారు అంతే. తర్వాత ఈ వెంట యాజ్ డెప్యూటీ గవర్నర్ ఆర్బీఐ. దెన్ లేటర్ ఐ థింక్ హీ వాజ్ చైర్మన్. అది నబార్డ్ చేశారు. చాలా అది ఇక్కడ వచ్చాక కూడా హీ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ ఫర్ ఆంధ్ర మహిళా ఆల్ దట్. అప్పుడు కూడా చాలాసార్లు పిలిచేవాడు నన్ను అక్కడికి. పిలిచిపోయా, ఏదైనా చిన్న పనులు ఉంటే చేసుకొచ్చేవాడిని నేను. వెరీ వండర్ఫుల్ పర్సన్. హీ వాజ్ ఆల్మోస్ట్ ఏ ఫాదర్లీ అఫెక్షన్ ఫర్ మీ. అక్కడ అదైన తర్వాత ఐ కేమ్ బ్యాక్. ఇన్ఫ్యాక్ట్ అట్ దట్ టైమ్ ఐ వాంటెడ్ స్టే ఆన్ ఇన్ ఢిల్లీ.
పిల్లలేమో అక్కడ కాలేజ్ చేరారు, మళ్ళీ స్కూల్ చేరారు. అప్పటికే 8 స్కూళ్ళు ఏమో మారేవాళ్ళు. అరే ఉందాం, బాగుంది, మంచి స్కూల్ అనుకుని ఎక్కడ అకామిడేట్ చేయలే, నాకు దొరకలేదు. ఐ ఆస్క్డ్, గివ్ మీ ఎనీ పోస్ట్ ఐ విల్ బి హియర్ అని, ఇన్ పోలీస్ ఆర్ ఎనీవేర్. దే డిడ్ంట్ అకామిడేట్ మీ, సో ఐ కేమ్ బ్యాక్. దట్ వాజ్ 80. అన్ఫార్చునేట్లీ నేను బిఫోర్ ఐ లెఫ్ట్ వైజాగ్, మై ఫాదర్ సడన్లీ పాస్డ్ అవే. సో మదర్ని తీసుకుని అక్కడ వెళ్ళాము. అక్కడ పోయాక మదర్ పాస్డ్ అవే దేర్. ఎక్కడ? ఢిల్లీలో. సో we were feeling very bad about it, but then we had to suffer all that and come. వచ్చిన తర్వాత ఇక్కడ ఐ వాజ్ ఇన్ ఆడ్ జాబ్స్. ఒక్క నిమిషం, ఈ మధ్యలోనే షా కమిషన్ జరిగి ఉండాలి. షా కమిషన్ వాస్ జలగం వెంగళరావు గారి పరిపాలన అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎమర్జెన్సీ తర్వాత షా కమిషన్ చాలా ఇంపార్టెంట్ కమిషను. తమర్ని పిలిచింది, అది కొంత ప్రాబ్లం అయింది అని విన్నాను. దాని గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి. చెన్నారెడ్డి గారు తర్వాత సీఎం అయ్యారు. అప్పుడు ఏమైందంటే షాంగ్ కమిషన్ గాట్ సమ్ కంప్లైంట్స్. సో దే హ్యాడ్ ఎంక్వైరీస్ అగేన్స్ట్ మీ. దేర్ వర్ 3 subjects. One was an Naxalite complaint against me in Guntur. It was totally false complaint because one lady was going in a car with a known bad character, history-sheeted character. She was made to believe that he was a Naxalite leader. So we got them, and that lady was later on we came to know that she is innocent. She was going. Later on, she was working in Staff College. Educated lady, papam. She was thankful later. అప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని పిలిచారు. అది ఒకటైంది, అది ఏం కాలేదు, అయిపోయింది. తర్వాత సంజయ్ గాంధీ ఖమ్మం డిస్ట్రిక్ట్కి వచ్చారు. అదేది అక్కడ మీటింగ్ పెట్టారు ట్రైబల్స్ది. ఆ ట్రైబల్స్ మీటింగ్కి సీఎం చెప్తే మీరు బస్సులు ఇచ్చారన్నారు. నేను చెప్పాను, సీఎం చెప్తే ఇచ్చింది కాదండి, ఆర్టీసీ ఈజ్ ఎ పబ్లిక్ ఆర్గనైజేషన్. ఫర్ ట్రైబల్స్ వీ హ్యావ్ టు హెల్ప్ దమ్. we gave them some buses, that's all. There's nothing wrong in it. So there was an inquiry, and inquiry is conducted in Bombay, and I clearly told them. So శివరామ్ శాస్త్రి గారు వాజ్ ద అడ్వకేట్ ఫ్రమ్ ది అదర్ సైడ్. ఆయన అంతా అయ్యాక చెప్పాడు, చాలా బాగా చెప్పావయ్యా నువ్వు, చెప్పింది చాలా కరెక్ట్గా ఉందన్నారు. అది అవుట్ అయింది. మూడిట్లోనూ ఏం లేదు, నథింగ్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ క్లోజ్డ్ వితౌట్. బట్ హెరాస్మెంట్ ఒక సంవత్సరమా 2 సంవత్సరాల? రైట్. బికాస్ చెన్నారెడ్డి గారు ఆల్సో వాజ్ వెరీ నైస్ టు మీ. హీ సెడ్, ఇదేంటయ్యా వీళ్ళు, ఏం చేస్తారు వీళ్ళు అన్నారు. 1 year 2 years పెట్టుకొని ఏమీ చేయడం లేదన్నారు. అంటే అప్పుడు అట్లా అయింది కాలం. అట్లా అంతలోపు అంతా మారిపోయింది, చేంజ్ అయింది, అంతా చూస్తున్నాము. 80లో ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ దేర్. 82 ఇక్కడ గవర్నమెంట్ మారుతుంది కదా, 82-83 గవర్నమెంట్ మారింది. మారిన తర్వాత ఇన్ సమ్ ఆడ్ జాబ్స్ ఐ వాజ్ కాల్డ్, brought back as commissioner after ఇందిరా గాంధీ అసాసినేషన్ గొడవలు అయినాయి కదా అప్పుడు. అంటే ఫస్ట్ ఎన్టీఆర్ గారిని తీసేశారు కదా, తీసేసి ఈయన వచ్చారు మన భాస్కర్ రావు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఐ వాజ్ అపాయింటెడ్ కమిషనర్. బికాజ్ అట్ దట్ టైమ్ ఆ ఎన్టీఆర్ గారు థియేటర్ అటాక్ ఏమైనా అయినాయి కదా, అవన్నీ ఐ లుక్డ్ ఆఫ్టర్ దెమ్. సో దే వర్ ఆల్ వెరీ హ్యాపీ ది వే వీ హ్యాండిల్డ్ ఆల్ దట్. నో ప్రాబ్లమ్, నో కంప్లైంట్, ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. అదైన తర్వాత అది 84 అయిన తర్వాత ఐ వాజ్ ఇన్ హోమ్ గార్డ్స్, ఐ వాజ్ ఇన్ ఏజీ, లా అండ్ ఆర్డర్ అండ్ ఆల్ దట్. అందులో ఉన్నాను ఏజీగా, అడిషనల్ ఐజీ అయ్యాను. ఐ వాజ్ అడిషనల్ ఐజీ. అప్పుడు పెద్ద ఇది కాదు. ఇప్పుడు 86లో తర్వాత ఇక్కడ దేర్ వాజ్ సమ్ communal trouble here, Hyderabad city. So at that time I went back as commissioner.
I went back as commissioner and for 1.5 years. 84-86 I was deputy commissioner law and order. Right. తర్వాత 89-90 అండ్ ఈ 2 సార్లు సిపి. ఐ వాజ్ కమిషనర్ ఇన్ 84-86 అండ్ అగైన్ 89-90. రైట్. 2 సార్లు సమ్ కమ్యూనల్ ట్రబుల్ ఉండేది. అప్పుడు అదే టీపీఎస్ ఎజిటేషన్, తర్వాత కమ్యూనల్ ట్రబుల్ ఇవన్నీ వచ్చాక ఉన్నాను. తర్వాత I was in a quiet job. Then how I became DG it was interesting. My son's marriage. At that time there was this Ranga murder. Ranga murder took place. Ranga murder అయినప్పుడు Vijayawada is burning. So NTR garu was very very nice to me. NTR garu ఆయనే ఫోన్ చేశారు. అంటే అంతకుముందు రామ్మోహన్ రావు గారు డీజీ, ఆయన చెప్పారు నాకు నువ్వు పోవాలని. నేను పోతానండి, యాక్చువల్లీ దట్ మార్నింగ్ ఎన్టీఆర్ అటెండెడ్ ది వెడ్డింగ్ అండ్ ఈవినింగ్ అస్ ది రిసెప్షన్ ఇన్ ద పోలీస్ మెస్, స్మాల్ రిసెప్షన్. అప్పుడు మళ్ళీ ఆయన పెద్ద ఆయన చేశారు. ఆయన చాలా అఫెక్షనేట్గా చూసుకునేవాడు కమిషనర్గా ఉన్నప్పుడు. ఎప్పుడు పోయినా వాళ్ళ ఇంట్లో అర్లీ మార్నింగ్ టిఫిన్ తినాలి అది అంతా ఉండేది. చెప్పారు, సరే పోతాను సార్, ఇప్పుడు వెళ్ళిపోతాం అన్నారు. సరే, అంతలో ఎర్లీ మార్నింగ్ హ్యాడ్ ఏ స్పెషల్ ఫ్లైట్. సో ఐ వాజ్ దేర్ ఫర్ 13 days. 13 days I was there. విజయవాడలో 13 days I was there. రంగా ఫ్యూనరల్ రోజు కొంచెం దే ఎక్స్పెక్టెడ్ ట్రబుల్. లక్కీలీ మేనేజ్డ్ వితౌట్ ఇట్. మేనేజ్డ్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ దట్ డే అండ్ ఎవ్రీథింగ్ కూల్ డౌన్ స్లోలీ. అప్పుడు పోయి వచ్చాను నేను. అది వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో దెర్ వాజ్ అనదర్ ఆఫీసర్ యాజ్ డీజీ. ఆయన హీ డింట్ వాంట్ టు కంటిన్యూ. ఆయన అంటే ఎక్కువగా ఐబీలో చేసినవాడు. అప్పుడు మళ్ళీ కొంచెం కమ్యూనల్ ట్రబుల్ వస్తే మళ్ళీ రెండోసారి ఇస్తారు. అప్పుడు మళ్ళీ వాజ్ దేర్. ఆఫ్టర్ దట్ అగైన్ ఈ రాజీవ్ మర్డర్ అది అయింది. ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని రాజీవ్ మర్డర్ అయినాక ఎలక్షన్స్ కండక్ట్ చేసాం. ఎలక్షన్స్ కండక్ట్ చేసి అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. సో ఐ రిటైర్డ్ ఇన్ 92.